నాదా క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం మరియు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. నేను మీ కొత్తపల్లి విశ్వనాథ్. రాఖీ పౌర్ణిమ లేదా రక్షాబంధన్ అనే ఈ పండుగను కొన్ని ప్రాంతంలో శ్రావణ పూర్ణిమ లేదా జందాల పౌర్ణిమగా పిలుస్తారు. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధాలకు సూచకంగా జరుపుకునే పండుగ రాఖీ, రక్షాబంధన్. అయితే సోదరి తన సోదరుడి మణికట్టుపై ఓ బంధాన్ని కడుతుంది, అదే రాఖీ. ఆ రక్షాబంధాన్ని కట్టి తన సోదరుడు ఎంతో ఎత్తుకు ఎదగాలని, ఆయురారోగ్యాలతో తన సోదరుడు విజయంతో ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, దీవిస్తూ తన సోదరికి ఈ రాఖీని కడుతుంది. అయితే ఈ రాఖీ పండుగ రోజు ఉపనయనం జరిగిన కొందరు పాత జంధ్యాన్ని తీసి కొత్త జంధ్యాన్ని కట్టుకుంటారు, గాయత్రి మాత పూజ చేసి. అందుకే ఈ రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. పురాణ ఇతిహాసాల ప్రకారం దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలంగా యుద్ధాలు జరిగేవి. దేవతల రాజైన దేవేంద్రుడు యుద్ధంలో ఓడిపోయి అమరావతిలో తన పరివారంతో తల దాచుకుంటాడు. అయితే అమరావతిని దిగ్బంధం చేయాలని రాక్షసుడు రాజు పూనుకుంటాడనే విషయం తెలుసుకుని దేవేంద్రుడి భార్య ఇంద్రాణి ఒక తరుణోపాయం ఆలోచిస్తుంది. తన భర్త విజయం కోసం శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులకు, శ్రీ లక్ష్మీ నారాయణులకు పూజించి తన భర్తకు రక్షాబంధాన్ని కడుతుంది. అదేవిధంగా దేవతలందరూ తమ రక్షలను పూజించి దేవేంద్రుడికి రాఖీని కడతారు, రక్షాబంధాన్ని. దాంతో దేవేంద్రుడు రాక్షస రాజుపై యుద్ధం గెలిచి త్రిలోకాలకు అధిపతి పరిపాలిస్తాడు. బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు పాతాళ రూపంలో ఉండిపోతాడు. అయితే శ్రీ మహావిష్ణువుని వెతుక్కుంటూ శ్రీ మహాలక్ష్మి ఒక పేద బ్రాహ్మణురాలిగా అక్కడికి వస్తుంది. అక్కడ కొంతకాలం ఉంటుంది. ఆ మహాలక్ష్మి ఉన్నంత వరకు అక్కడ సిరి సంపదలకు కొదవ లేకుండా ఉంటుంది. అయితే రాఖీ పౌర్ణమి రోజు బలిచక్రవర్తిని తన సోదరుడిగా భావించి శ్రీ మహాలక్ష్మి రాఖీ కడుతుంది. శ్రీ మహాలక్ష్మికి బలిచక్రవర్తి తన సోదరికి ఇచ్చే కానుకగా ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మి అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువుని తన వెంట తీసుకొని వెళ్ళిపోతానని అడుగుతుంది. అప్పుడు ఏదైనా అడిగినా కాదా నేను బలిచక్రవర్తి అలాగే అని అంటాడు. అప్పుడు వారి ఇరువురు వెళ్ళిపోతారు. అయితే ఇది ఒక ఇతిహాసం రాఖీ పండుగ గురించి చెప్పడానికి. గణపతికి తన సోదరి మానసాదేవి రాఖీ కడుతుంది. అది చూసిన గణపతి పుత్రులు శుభం లాభం తమకు రాఖీ కట్టాలని మారం చేస్తారు. తమకు ఒక సోదరి కావాలని పట్టుబడతారు. వారి కోరిక మేరకు వారికి రాఖీ కట్టడానికి తక్షణమే గణపతి దేవుడు సంతోషిమాతను సృష్టిస్తారు. అప్పుడు సంతోషిమాత తన సోదరుడు శుభలభకు రాఖీ కడుతుంది. ఏ ఇంటిలోనైనా ఒక ఆడపిల్ల ఉంటేనే సంతోషం కదా. ఏ ఇంటిలోనైనా ఒక ఆడపిల్ల ఉంటేనే శుభం లాభం చేకూరుతుంది. ఇది కూడా ఒక ఇతిహాసం రాఖీ పండుగ విశిష్టతని చెప్పడానికి.
ఇతిహాసం ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఎంతో పవిత్రమైనది. అయితే ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని అంతఃపురానికి వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి బొటనవేలికి చిన్న గాయం తగులుతుంది. ఆ గాయం నుంచి రక్తం కారుతుంది. అప్పుడు వెనక ముందు ఆలోచించకుండా ద్రౌపది తన చీర కొంగుని చింపి ఆ వేలికి రక్షగా కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి అంటారు, నన్ను అన్నగా భావించి నా వేలికి రక్షగా ఈ రక్షణను కట్టావు. నీకు ఏ ఆపద సమయంలోనైనా నన్ను తలుచుకుంటే నేను రక్షిస్తాను అని అప్పుడు అభయం ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత కాలంలో కౌరవుల సభలో కౌరవులు ద్రౌపది దేవిని ఘోరంగా అవమానిస్తారు. ఆ ఘోర అవమానానికి తట్టుకోలేక ద్రౌపది దేవి అన్నా అని శ్రీకృష్ణుడిని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఆ మానానికి వస్త్రాలను అడ్డు పెడతాడు. ఆ విధంగా ద్రౌపది శ్రీకృష్ణుడి రక్షాబంధనానికి వారి ప్రేమకు ఈ రాఖీ పౌర్ణిమ కూడా ఒక చరిత్ర ఉంది. విశ్వ విజేతగా మారాలన్న తపనతో సామ్రాజ్యాలను జయిస్తూ క్రీస్తు శకం 326వ సంవత్సరంలో మన భారతదేశంపై దండెత్తి వస్తాడు గ్రీక్ యువరాజు అలెగ్జాండర్. అప్పుడు తక్షశిలను పరిపాలిస్తున్న పురుషోత్తముడిపై యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి ధైర్య సాహసాలను, అసమాన ప్రతిభను, యుద్ధతంత్ర నైపుణ్యం గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సోనా పురుషోత్తముడిని తన అన్నగా భావించి రాఖీ కడుతుంది. అయితే జీలం నది తీరంలో జరిగిన భీకర యుద్ధంలో పురుషోత్తముడి చేతిలో ఓటమిని చవిచూస్తాడు అలెగ్జాండర్. అప్పుడు తన భర్తను చంపవద్దని కోరుకుంటుంది రొక్సానా. అయితే పురుషోత్తముడు కూడా రొక్సానాను తన సోదరిగా భావించినందుకు, రాఖీ కట్టినందుకు అలెగ్జాండర్ని వధించకుండా వదిలేస్తాడు. ఇది మన భారతీయుల గొప్పతనం, మన రాఖీ పండుగ విశిష్టత. రాఖీ పండుగ గొప్పతనాన్ని చెప్పడానికి హిందీలో ఉన్న ఒక చిన్న పద్యం, మేము చదువుకున్న పద్యాన్ని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఆయా ఆజ్ రక్షాబంధన్ కా त्योहार भैया लो मैं बंदूकी राखी राखी में बार बहन का प्यार राखी पाकर भूलना जाना बहनों की तुम लाज बचाना आया आज रक्षाबंधन का त्योहार. ధన్యవాదాలు.